ఇది టైమ్స్ ఆఫ్ ఇండియా న్యూస్ పేపర్లోది. మనం ఇక్కడ మీకు కంపారిజన్ చూపిస్తున్నానండి. స్మాల్ బ్యాంక్స్కి పేమెంట్ బ్యాంక్స్ హూ కెన్ ప్రమోట్ అని. కానీ స్మాల్ బ్యాంక్స్ పేమెంట్ బ్యాంక్స్ ఏం చేయాలి, స్మాల్ బ్యాంక్స్కి ఉండే డిఫరెన్షియేషన్, చేయాల్సినవి, వాట్ దే కెనాట్ డూ పేమెంట్ బ్యాంక్ కానీ స్మాల్ బ్యాంక్. ఇంపార్టెంట్, కంపల్సరీ అడుగుతున్నాడు. హాయ్. సో ఏపీఎస్సి టీఎస్పిఎస్సి ఎకానమీ పాయింట్ ఆఫ్ వ్యూలో అప్డేట్స్ చేసుకుంటూ వెళ్తున్నాం మనం. సో ఈ అప్డేషన్లో భాగంగా ఫైనాన్షియల్ సెక్టార్లో ఉండే అప్డేట్స్ని మనం ఒక్కొక్క పాయింట్, అసలు ఏ విధంగా అప్డేట్ చేయాలి, ఎక్కడ అప్డేట్ చేయాలి, ఏ విధంగా క్వశ్చన్ ఫ్రేమ్ చేసుకోవాలి, గతంలో దీని మీద ఏమైనా ప్రశ్న వచ్చిందా, వస్తే అది ఏ విధంగా అడిగాడు, ఇప్పుడు మారిన అంశం ఏమిటి, దీని మీద ప్రశ్న ఏ విధంగా అడిగే అవకాశం ఉంటుంది, ఈ అంశాలన్నీ కూడా చర్చించుకుంటూ వస్తున్నాం. అందులో భాగంగా ఈరోజు క్లాస్లో మనము ఈ డిఫరెన్షియేటెడ్ బ్యాంక్స్ నచికేత్ మోర్ కమిటీ ఇచ్చిన నివేదికలో దీన్ని ఏ విధంగా ప్రవేశపెట్టాడు, దీని మీద వచ్చిన ప్రశ్న ఏమిటి, ఇప్పుడు ఉన్న ఈ డిఫరెన్షియేటెడ్ బ్యాంక్స్ ఏమేమి ఉన్నాయి, దీంట్లో ఏమన్నా చిన్నపాటి ప్రశ్న వచ్చే అవకాశం ఉన్నదా, అది ఒకటి పరిశీలన చేస్తాం. దాని తర్వాత ఈ ఎఫ్ఆర్డిఐ బిల్, సో దాంట్లో ఉండే ముఖ్య అంశం ఏమిటి, దానిని ఇప్పుడు ప్రభుత్వం గవర్నమెంట్ ఫస్ట్ బిల్లును ప్రవేశపెట్టింది, మళ్ళీ దాన్ని విత్డ్రా చేసుకోవటం జరిగింది. దీనికన్నా ముందు ఏమన్నది, దాని పరిస్థితి ఏమిటి, ఇప్పుడు స్టేటస్ కో ఏ విధంగా మెయింటైన్ అవుతున్నది, అది ఒకటి చూస్తాం. దాని తర్వాత ఇక సిరీస్ ఏదైతే ఉన్నదో, సో ఒక చార్ట్ ప్రకారం ఏ విధంగా నేను మీకు ఇచ్చానో అవన్నీ కూడా పరిశీలన చేసుకుంటూ వెళ్తామండి. సో ఫస్ట్ ఈ డిఫరెన్షియేటెడ్ నచికేత్ మోర్ కమిటీ నివేదిక ప్రకారము, ఇప్పుడు బ్యాంక్ అంటే ఎవ్రీ నీడ్స్ని ఫుల్ఫిల్ చేస్తూ ఉంటాయి. డెవలప్డ్ కంట్రీకి, డెవలపింగ్ కంట్రీకి, అండర్ డెవలప్డ్ కంట్రీకి ఈ బ్యాంకింగ్ సేవలు అందించే వాటిలో క్వాలిటీ అనేది వ్యత్యాసం పడుతూ ఉంటుంది. ఉదాహరణకి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాని తీసుకుంటే రైతులకి వాళ్ళే రుణాలు ఇస్తారు, ఇండస్ట్రియలిస్ట్కి వాళ్ళే రుణాలు ఇస్తారు, చిన్న వ్యాపారులకి రుణాలు వాళ్ళే ఇస్తారు, హౌసింగ్ కట్టుకోవాలన్నా రుణాలు వాళ్ళే ఇస్తారు. ఒక బ్యాంకు నెంబర్ ఆఫ్ ఫంక్షన్స్ని ఇక్కడ చేస్తూ వస్తున్నది డెవలపింగ్ కంట్రీ. అదే డెవలప్డ్ కంట్రీస్ చూస్తే అలా కాదు. ఒక బ్యాంక్ అన్నది పర్టికులర్ ఒక సెగ్మెంట్కి దాన్ని కేటాయించండి. ఉదాహరణ, నేను అరటి పండ్లు అమ్ముకోవాలనిపిస్తుంది, చిన్న తోపుడు బండి నడుపుకోవాలి, నాకు లోన్ కావాలి. సో ఇట్లా చిన్న చిరు వ్యాపారుల కోసం ఒక బ్యాంక్ సపరేట్గా ఎస్టాబ్లిష్మెంట్ చేయి. వాళ్ళు దాంట్లో వచ్చిన ఆదాయం ఎంత ఉంటుందో అది డిపాజిట్ చేసుకుంటూ ఉంటారు, వాళ్ళకి నువ్వు ఫైనాన్షియల్ సర్వీసులు అందించవచ్చు. ఇలా బ్యాంకింగ్ సెక్టర్ అన్నది స్పెషలైజేషన్స్ తీసుకురండి, ఏ సెగ్మెంట్కి ఆ సెగ్మెంట్ని విభజన చేసుకుంటూ రండి. అలా చేయటం వల్ల సర్వీస్ యాక్టివిటీస్లో నువ్వు ఎక్కడ బ్యాంకింగ్ని స్ట్రెంథెన్ చేసుకోవాలో నీకు చాలా చక్కగా అర్థమవుతుందని నచికేత్ మోర్ సూచన చేయటం జరిగింది. ఈ డిఫరెన్షియేటెడ్ బ్యాంక్స్ లేదా నీకీ బ్యాంక్స్ అంటే అర్థం ఏమిటి అంటే, డిఫరెంట్ సెక్టార్స్కి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బ్యాంక్ని ఎస్టాబ్లిష్ చేయటం. ఒక మాటలో అర్థం కావాలంటే, ఒక్కొక్క ఫంక్షన్కి ఒక్కొక్క బ్యాంకు ఉండేటట్లు బ్యాంకింగ్ సెక్టార్ని విస్తరణ చేయటమే ఈ డిఫరెన్షియేటెడ్ బ్యాంక్ అంటే అర్థము. పేమెంట్ బ్యాంక్, స్మాల్ బ్యాంక్స్, స్మాల్ ఫైనాన్షియల్ బ్యాంక్స్, ఇంకోటి లాంగ్ టర్మ్ బ్యాంక్స్ అని, లేకపోతే చిరు వ్యాపారుల కోసం సపరేట్ బ్యాంక్, లేకపోతే స్మాల్ ఫార్మర్స్ కోసం ఒక సపరేట్ బ్యాంక్. ఇలా స్పెషలైజ్డ్ బ్యాంక్స్ని ఫర్ దట్ పర్టిక్యులర్ డెమోగ్రాఫిక్ సెగ్మెంట్ ఆఫ్ పాపులేషన్, డెమోగ్రాఫిక్ ఏరియా కాదు, డెమోగ్రాఫిక్ సెగ్మెంట్ ఆఫ్ పాపులేషన్. ఇప్పుడు ఈ మధ్య న్యూస్లో కూడా వింటున్నారు, ఇస్లామిక్ బ్యాంక్ని ఏర్పాటు చేస్తారని. దట్ ఈస్ పర్టిక్యులర్ డెమోగ్రాఫిక్ సెగ్మెంట్. హౌ ఫార్ దట్ అనేది దట్ ఈస్ డిఫరెంట్ థింగ్. ఆ రైతులు వాళ్ళ కోసం సపరేట్ బ్యాంక్, మైనారిటీస్ వాళ్ళకి సపరేట్ బ్యాంక్, ఇంకో సెగ్మెంట్ డిఫరెంట్ సెగ్మెంట్ వాళ్ళకు ఒక సపరేట్ బ్యాంకు, చిన్న తోపుడు బండ్లు వాళ్ళకో సపరేట్ బ్యాంకు. ఇలా డెమోగ్రాఫిక్ సెగ్మెంట్ ఆధారంగా, డెమోగ్రాఫిక్ ఏరియా కాదు, డెమోగ్రాఫిక్ సెగ్మెంట్ ఆధారంగా స్కోప్ ఆఫ్ యాక్టివిటీస్ని పెంచే విధంగా బ్యాంకుల్ని ఎస్టాబ్లిష్ చేస్తే వాటి యొక్క పర్ఫార్మెన్స్ పెరుగుతుంది. ముఖ్యంగా ఇంక్లూజివ్ గ్రోత్, సమ్మిళిత వృద్ధి అనేది సాధ్యపడుతుంది అని
నచికేత్ మోర్ కమిటీ సూచనించింది. ఆ సూచన మీదే పేమెంట్ బ్యాంక్ కానీ ఎస్ఎఫ్బి కానీ ఇవన్నీ కూడా వచ్చినాయి. ఒకసారి ఇక్కడ ప్రశ్న గమనించండి. పేమెంట్ బ్యాంక్స్కి సంబంధించి సరైన అంశం ఏది? ఇది ప్రశ్న. మొబైల్ టెలిఫోన్ కంపెనీస్ అండ్ సూపర్ మార్కెట్ చైన్స్ దట్ ఆర్ ఓన్డ్ అండ్ కంట్రోల్డ్ బై రెసిడెంట్స్ ఆర్ ఎలిజిబుల్ టు బి ప్రమోటర్స్ ఆఫ్ పేమెంట్ బ్యాంక్స్. మొబైల్ టెలిఫోన్ కంపెనీలు కానీ, ఐడియా, ఆదిత్య బిర్లా వాళ్ళది ఉన్నది కదా ఐడియా, వాళ్ళది ఐడియా అలా కానీ, ఇంకోటి ఏదన్నా ఎయిర్టెల్ వాళ్ళది కానీ, ఇట్లా మొబైల్ టెలిఫోన్ కంపెనీస్ అండ్ సూపర్ మార్కెట్ చైన్స్ ఎవరైనా ఉంటే దే ఆర్ ఓన్డ్ అండ్ కంట్రోల్డ్ బై రెసిడెంట్స్ ఆర్ ఎలిజిబుల్ టు బి ప్రమోటర్స్ ఆఫ్ పేమెంట్ బ్యాంక్. ఫస్ట్ స్టేట్మెంట్. సెకండ్ స్టేట్మెంట్, పేమెంట్ బ్యాంక్ కెన్ ఇష్యూ బోత్ credit and debit card. Second point. Third point, payment bank cannot undertake lending activities. Bank అంటే ఏంటి? అప్పులు ఇవ్వటం, అప్పులు తీసుకోవటం. అప్పులు ఇవ్వటం అంటే ఎవరైనా లోన్ కావాలంటే లోన్ ఇస్తూ ఉంటారు. అప్పులు తీసుకోవటం ఇన్ ది సెన్స్ ఎవరైనా డిపాజిట్ చేసుకోవాలనుకుంటే డిపాజిట్ చేసుకుంటారు. అట్లా డిపాజిట్లను స్వీకరించడం, అప్పులు ఇవ్వటం, ఇదే బ్యాంకింగ్ ఫంక్షన్ ముఖ్యంగా. సో ఈ మూడు అంశాలకి సంబంధించి ఇచ్చాడు పేమెంట్ బ్యాంక్. దీంట్లో సరైనది ఏది అన్నాడు. ఆల్రెడీ నేను పేమెంట్ బ్యాంక్స్ మీద మీకు క్లాస్ ఇచ్చాను, స్మాల్ ఫైనాన్షియల్ బ్యాంక్స్ మీద కూడా మీకు క్లాస్ ఇవ్వటం జరిగింది. ఇప్పుడు మనకేంటిది? మొబైల్ టెలిఫోన్ కంపెనీస్ అండ్ సూపర్ మార్కెట్ చైన్స్ ఆర్ దట్ ఆర్ ఓన్డ్ అండ్ కంట్రోల్డ్ బై రెసిడెంట్స్ ఆర్ ఎలిజిబుల్ టు బి ప్రమోటర్స్ ఆఫ్ పేమెంట్ బ్యాంక్. స్టేట్మెంట్ ఏ కరెక్ట్ నాకు. నెక్స్ట్, పేమెంట్ బ్యాంక్స్ కెన్ ఇష్యూ బోత్ క్రెడిట్ అండ్ డెబిట్ కార్డ్. స్పీడ్గా నేను చదువుకుంటూ పోతే కరెక్ట్ అనిపిస్తుంది, కానీ క్రెడిట్ కార్డు ఇవ్వవు, ఓన్లీ డెబిట్ కార్డు మాత్రం ఇస్తాయి. అందుకని స్టేట్మెంట్ రాంగ్. పేమెంట్ బ్యాంక్ కెనాట్ అండర్టేక్ లెండింగ్ యాక్టివిటీస్. సో లోన్లు ఇస్తాయంటే ఇవ్వవు. సో పేమెంట్ బ్యాంక్ అన్నది దే కెనాట్ అండర్టేక్ లోనింగ్ యాక్టివిటీస్. సో ఈ స్టేట్మెంట్ కరెక్టే. సో స్టేట్మెంట్ ఏ కరెక్ట్ అండి, స్టేట్మెంట్ సి కరెక్ట్. ఏ అండ్ సి ఎక్కడ ఉన్నదో చూసుకోండి. ఇది సో బి లేనిది ఏదో ఉంది. ఇదండి పేమెంట్ బ్యాంక్ మీద 2016 సివిల్స్లో క్వశ్చన్ ఇదంతే. మరి గ్రూప్ 1కి రావచ్చు అండ్ గ్రూప్ 2కి కూడా ఇందులో ఏదైనా ఒక పార్ట్ని తీసుకొని రావచ్చు. స్ట్రైట్గా ఇలాంటి క్వశ్చన్ ఇచ్చినా కానీ ఆశ్చర్యపోవక్కర్లేదు. ఇక్కడ అసలు టఫ్ అనేదే లేదు, ప్రశ్న అన్నదండి. టఫ్ అనేదే మీకు కనబడటం లేదు. కాకపోతే ఈ స్పీడ్గా చదవటము ఏదైతే అలవాటైందో అక్కడ చిన్న మిస్టేక్ అనేది జరుగుతున్నది. అదొక్కటి మీరు ఇక్కడ కరెక్షన్ చేసుకోండి. ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్, దీనికి సంబంధించి కన్సెప్చువల్గా మీరు ఇంత క్లారిటీగా ఉన్నారనుకోండి, ఎస్ ఈజీగా ఇలాంటి రిలేటెడ్ క్వశ్చన్స్ ఏమి వచ్చినా కానీ మీరు చేయగలుగుతారు. సో పేమెంట్ బ్యాంక్ అండ్ ఎస్ఎఫ్బి స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ మూలధనం దీనికి 100 కోట్లు ఉండాలి, దీనికి కూడా కనీసం 100 కోట్లు ఉండాలి. ఇవి లోన్లు ఇస్తాయా అంటే ఇవి లోన్లు, పేమెంట్ బ్యాంక్ అనేది లోను ఇవ్వదు, స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ అనేది లోన్ ఇస్తుంది. దీని కస్టమర్స్ ఎవరు ఉంటారంటే చిరు వ్యాపారులు, తక్కువ ఆదాయం గలవారు ఉంటారు. దీనికి అవ్యవస్థీకృత రంగంలో వారు, చిన్న మరియు ఉపాంత రైతులు, ఎంఎస్ఎంఈ వాళ్ళు స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్లో ఉంటారు. సేవలు, ఏటీఎం డెబిట్ కార్డుని ఇస్తారు. వీళ్ళు ఏటీఎం డెబిట్ అండ్ క్రెడిట్ కార్డు కూడా ఇస్తారు. ప్రయారిటీ సెక్టార్ లెండింగ్ రేట్స్ ఉండవు, ప్రయారిటీ సెక్టార్ లెండింగ్ రేట్స్ ఉంటాయి. ప్రయారిటీ సెక్టార్ ఉంటుంది కదండి, అది ఇక్కడ. సో లైసెన్స్, బ్యాంకింగ్ రెగ్యులేటింగ్ యాక్ట్ 1949 ద్వారా లైసెన్స్ పొందాలి. లైసెన్స్ పొందటం వేరు, రిజిస్టర్ అవ్వటం వేరు. ఇవన్నీ కూడా కంపెనీ చట్టము 2013 ద్వారా రిజిస్టర్ అవుతాయి పేమెంట్ బ్యాంకులు. సేమ్ కాన్సెప్ట్. స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ కూడా లైసెన్స్ అన్నది బ్యాంకింగ్ రెగ్యులేటింగ్ యాక్ట్ 1949 ద్వారా లైసెన్స్ పొందుతాయి. అదేవిధంగా రిజిస్టర్ మాత్రము కంపెనీ చట్టం ద్వారానే రిజిస్టర్ అవుతాయి. ఇవి మీకు పేమెంట్ బ్యాంకులు మీద ఏమన్నా ప్రశ్న వస్తాయి. సో రీసెంట్గా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఈ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్కి నామ్స్ అంటే నిబంధనలని